శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అపచారం జరిగింది. దేవస్థానం ప్రసాదంలో ఎముకలు ప్రత్యక్షమయ్యాయి. స్వామి అమ్మవారి ఆలయ సిబ్బంది పంచిన పులిహోరలో ఎముకలు రావడంతో హైదరాబాద్ కు చెందిన వేణుగోపాల్ షాక్ అయ్యారు. ఈ విషయంపై ఆలయ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేశారు. దాంతో డీసీ స్థాయి అధికారి రమణమ్మను విచారణ చేపట్టాలని ఆదేశించారు ఆలయ అధికారులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 5 మంది ఫ్యామిలీ వచ్చినాము. దర్శనానికని దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా పులిహార ప్రసాదం తీసుకొని చూస్తే తింటా ఉంటే నోట్లో ఎముక తగిలింది. ఆ ఎముక తీసి పూజారికి చూపిస్తే అది దాల్చిన చెక్క అని చెప్పిండు. తర్వాత తీసుకొని పోయి దాన్ని పోయి ఆడ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి లెటర్ రాసి ఇచ్చినాము. ఇటువంటివి భక్తులకి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మొత్తం 5 మంది ఫ్యామిలీ వచ్చినాము. దర్శనానికని దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా పులిహార ప్రసాదం తీసుకొని చూస్తే తింటా ఉంటే నోట్లో ఎముక తగిలింది. ఆ ఎముక తీసి